ఎంతసేపు చూస్తారు ఇంకా టీవీ? రాసుకోరా? చెప్పండి, రాసుకోరా? ఇంకా ఏమైపోయింది? 9 o'clock స్టార్ట్ పెట్టినా రాసుకునేది. 1 అయిపోయింది. ఎప్పుడు తిన్నామో ఎప్పుడు స్టార్ట్ పెట్టినా. సరే ఇప్పుడు 3 hours అవుతుంది కదా, ఇప్పుడు ఎప్పుడైపోతుంది? ఇంకా ఎంతసేపు ఇంకా? ఎప్పుడైపోతుంది మరి? ఎప్పుడైపోతుంది చెప్పండి. ఇంకా ఎప్పుడైపోతుంది? ఎప్పుడైపోతుందా ఇంకా? నీ తినుడు ఎప్పుడైపోతుంది రేపు? నువ్వు తినుడు, ఇవ రాయుడు, ఈమెది అయిపోదు. చెప్పండి. ఎప్పుడైపోతుంది మీది వర్క్? మీరు రాయడం తక్కువ, వర్క్షీట్లు చేయాలా? చెప్పు, ఎన్ని రోజులు రాస్తావు ఇంకా? రేపే స్కూల్ స్టార్ట్. ఇంకా 1 week హాలిడే కావాలి. 1 week హాలిడే కావాలన్నా? ఎప్పుడు రాస్తావు? తీపిస్తారా ఫస్ట్ టైం? రేపు స్కూల్కి పోయినాక టీచర్ వర్క్షీట్లు అడిగితే నాకు ఫోన్ చేస్తే అప్పుడు చెప్తా. నువ్వు తిను, ఆమె రాస్తా. వాడు ఒక్క రోజులో వర్క్షీట్లోనే కంప్లీట్ చేసుకున్నావు. నువ్వు నిన్న వాల్యూజన్ పోయినా అందుకని చేయలేదు. పోతే చేస్తాడు. ఏం చేశారు మరి? జరగను. చెప్పు. రాయి, పోండి రాయి. నాన్న ఫోన్ ఏది? తెచ్చుకోపో. తెచ్చుకోపో మరి బయట. ఫోన్ తెచ్చుకోపో. తీసుకుపోయి ఇప్పుడు ఎప్పుడు రాసావు చెప్పు. రేపు స్కూల్కి అయినాక మీ తెలుగు టీచర్ చెప్తా, మీ హిందీ టీచర్ చెప్తా, అందరు టీచర్లకు చెప్తా. ఆన్ చేయను. ఎందుకు ఆన్ చేయాలి? పొద్దుకులు టీవీ చూస్తావా? చెప్పు, ఎప్పుడు టీవీ చూస్తావా? ఎప్పుడు పోయింది? అబ్బా, నేను ఏడిపోయినా కరెంటు పోతే. రాయకుండా టైం పాసా ఇది? ఎప్పుడు టైం పాస్ చేస్తావా? అవును, కొంతమంది అట్లా వస్తుంది. వీడియో తీసిన ఫ్రంట్ కెమెరా దేనికి రాదమ్మా? వస్తుంది. చెప్పు, ఎంతసేపు రాసావు? ఇంకా మధ్యలో ఈ డ్రాయింగ్లో ఒకటి మళ్ళా. బెల్లు కొట్టిరిపోయి తీపో. చూడండి ఫ్రెండ్స్, వర్క్షీట్లని ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది. అస్సలు రాయదు, చదవదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు మరి? ఇంతసేపు నాన్న వండుకున్నా, అంతసేపు ఫోన్ చూడొచ్చుగా నువ్వు. అవును, అంతసేపు ఫోన్లో చూసి వర్క్షీట్ రాసుకుంటే అయిపోదు కదా. నాన్న ఫోన్ మాట్లాడుతున్నా. ఇంకా రాయమంటే తెల్లారు పొద్దుకు రాస్తావు. చెప్పు. నవ్వొకటి మళ్ళా. చెప్పు. ఏం బొండాలు? పిండి వంటలు ఏమున్నాయడా?
మీకు అంటే చూపి. ఓ ఇది ఏంది ఏంటిది అది? బాండే బాండి పెట్టినావా? అవుతుంది. ఏం వంటలు చేస్తావు మరి ఇప్పుడు? గారెలు ఇంకా చేస్తా. ఏం పిండి మీ మమ్మీ చేయలేదా సంక్రాంతికి పిండి? చేయలేదు. తిన్నావు కదనే. అసలు ఇవాళ రాసేటట్టే ఉన్నావా? రాసుకుని నాన్న ఎడుకొని చూసాపు నా ఫోన్ తీపు. మీ టీచర్ వీడియో తీసి మీ టీచర్కి పెడతా. అస్సలు రాయదు పూజిత, నాకు తెలియదు మేడం, ఇష్టం అని చెప్తా. అప్పుడు తీసుకుపోయి ఫస్ట్ క్లాస్లో వేస్తుందా ఏదో చెప్పు. అప్పుడు ఆడుకుందు అందరితో. నువ్వు కూడా చిన్ననే ఉన్నావు కదా, 5th నుంచి ఫస్ట్ క్లాస్కి పోదు. యూకేజీ అయితే మంచిగా ఉంటుంది. చూడు అన్న యూకేజీ అంటున్నా. చెప్పవే. టీవీ తప్పితే బొమ్మలు కావే. నాన్న పైకి ఉన్నా చెప్పు. ఏమి వేస్తున్నావు అమ్మా? ఏ ముగ్గది? చుక్కల ముగ్గు కనిపిస్తలే. నేర్పిస్తావు వ్యూవర్స్కి? నేర్పిస్తా. నీ ముగ్గులు చూసి వేయాలి వాళ్ళు. ఎన్ని చుక్కలు పెట్టినాయి? ఇట్లా ఇట్లా ఇది ఇట్లా ఇది. అయిపోయిందమ్మా. నేర్చుకోండి మరి. మాట్లాడుతున్నా, ఫోన్ మాట్లాడుతున్నా. ఏమి ఎంతసేపు ఇంకా? ఇప్పుడు రాసిన క్వశ్చన్కి ఆన్సర్స్ రాసుకో. క్వశ్చన్లు రాయాలి. జీకే అయిపోయింది. 2 వర్క్షీట్లు రాసి. అప్పటి నుంచి 2 వర్క్షీట్లా? 2 పేజీలు రే. 2 పేజీలు. 2 పేజీలు 3 గంటలు రాసావా? చెప్పు. ఇంకో గంట. పేజీ గంటనా? చెప్పమ్మా. ఎన్ని రోజులు రాస్తావు వర్క్షీట్లో? అయిపోతాయి. ఎప్పుడు అయిపోతాయి? ఎప్పుడైపోతాయి చెప్పు. ఎప్పుడైపోతాయి చెప్పు. 3 days అయినా నువ్వు రాయబట్టి. చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇక మస్తలు రాయరు. రాసినవాడు అన్న అన్న అంటే ఎక్స్పెక్ట్ ఇయ్యదు. అచ్చి అంటది. ఈడంగా పోయి ఉన్నా. బెల్ ఎవరు కొట్టిరో? అచ్చు ఈడంగా పోయి ఉడిపోనా? ఈడంగా ఉడిపో. బెల్ ఎవరు కొట్టిరో చెప్పమ్మా. అన్నయ్య అంటే వేరే వాళ్ళు కూడా అన్న అంటారు. నువ్వు మీ క్లాస్లో ఎవరన్నా అన్నయ్య అంటారా? అక్షిత్ని నువ్వు అచ్చి అంటారు. అచ్చి అంటారు. చెప్పు. అన్నయ్య అంటే అన్నయ్య అంటారు. చెప్పు. చెప్పమ్మా. మరి ఎవరంటే ఏమంటావు స్కూల్లో నువ్వు? బెల్లు కొట్టిపోతురు. బెల్లు కొట్టి ఎడిపోతురు. బెల్లు అడుతు వల్ల వస్తుందేమో నాన్న. ఊరికి వస్తుంది బెల్లు. సంక్రాంతి పండుగ అయిపోయినాక భోగి మంటలు వేయాలి ఇలాంటి వాళ్ళు. సెల్లు దిగిపోయినట్లే వస్తాయా? ఎడిపోయినామోయా? చెప్పు. ఇంకా ఫోన్ వచ్చింది రాయి. ఫోన్
ఫోన్ తీసుకో ఇస్తలేడు. నాన్న ఇయ్యను తీసుకో అంటే కథలు గిట్ల ఫోన్ ఇస్తలేడు guys. తీసుకో ఫోన్ ఇప్పించుకో